జలకన్నితో మేము పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదండి. కైట్స్ కొనుక్కుందామని షాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ జలకన్ని కైట్ చూసి క్యూట్ గా ఉంది కదా అని ఇష్టపడి మరీ కొనుక్కున్నాను. దాంతో పాటు ఈగిల్ కైట్ కూడా ఒకటి తీసుకున్నాం. గాలిపటాలు చూసి నాలో ఆనందం అంతా ఇంత కాదండి. చిన్నపిల్లల తెగ సరదా పడిపోయాను. ఇప్పుడు కదా అసలు సినిమా స్టార్ట్ అయింది. గాలిపటాలు ఎగరేయడంలో నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అని కిరణ్ నేను కూడా సై అంటే సై అని ఛాలెంజ్లు చేసుకున్నాం. కానీ అసలుకే ఎసరు వచ్చిందండి ఇక్కడ. మా కని చూపు మేరలో ఎవరిళ్ళ మీద నుంచి గాలిపటాలు ఎగరేసినా అవి ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి అని మా వైపు గాలి అంతగా లేక ఆల్మోస్ట్ అరగంట సేపు కుస్తీలు పట్టామండి ఎగరేయడానికి. అమ్మయ్య ఫైనల్లీ మా జలకన్ని గాల్లో తెగ ఎగురుతుంది. కైట్స్ ఎగరేస్తున్నంత సేపు మా అయాన ఆనందం అంతా ఇంత కాదండి. మా వాళ్ళని ఉత్సాహాన్ని చూడడానికైనా అవి ఎగిరితే బాగుండు అని అనుకున్నాను. ఫైనల్లీ అది ఎగిరింది. అలాగే అయాన్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇంక నువ్వా నేనా అని పోటీ పడే ఓపిక లేక ఒకరి తర్వాత ఒకరు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంతకీ మీలో ఎంతమంది సంక్రాంతికి కైట్స్ ఎగరేశారు కమెంట్ చేసి చెప్పండి. ఏదో గాలి వల్ల మా ఛాలెంజ్ గాల్లో కలిసిపోయింది కానీ నిజం చెప్పాలంటే నాలో అంత పెద్ద టాలెంట్ ఏం లేదండి గాలిపటాలు ఎగరేయడంలో. గాలిపటం ఎగరేసేవాడు ఒకడు ఉంటే ఈ మాంజాన్ని కంట్రోల్ చేసేవాడు ఇంకొకటి ఉండాలి కదా. ఇక్కడ మాయా అదే డ్యూటీ అనమాట. అలా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ పండగ కోసం వీటిని మడతెట్టి దాచేసి సాయంత్రం మన మెగాస్టార్ గారి మన శంకర వరప్రసాద్ గారి సినిమాకి వచ్చేసాం. అసలే పండగ సీజన్ ఏమో ఫుల్ రష్ ఉంది. ఇంతకీ ఈ సంక్రాంతికి మీరేమేం సినిమాలు చూసారు కమెంట్ చేసేయండి.